ఇప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణలో స్ట్రాంగ్ కాలేకపోతుంది? స్ట్రాంగ్ కాలేదని ఎవరంటున్నారు? మా నంబర్స్ చూస్తే మనకు తెలుస్తుంది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్లో 80% బూతులని ప్రతి గ్రామంలో వేసుకున్నటువంటి తెలంగాణలో ప్రతి గ్రామంలో వేసుకున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎందుకు మమ్మల్ని లెవెల్లో బీజేపీయే నంబర్ 1 పార్టీ? మీకు అధికారంగా రావడానికి ఆర్థిక పరంగా అయితే ఇబ్బందులు ఉంటుందని ఎవరు అనుకుంటారు? ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటుందని మీరు నేను అనుకోవడం. ఒక ఎలక్షన్ కొట్లాడాలి అంటే రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్, రకరకాలైనటువంటి దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పార్టీ అనేటువంటిది జనాల్లోకి వెళ్ళకపోవడానికి అది నేను పార్టీ కూడా డబ్బులు పంచే అధికారం మేము డబ్బులు పంచుంటే ఆటోమేటిక్గా ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవారు. అంటే ఇప్పుడు కేంద్రం అనుకోండి సార్, డబ్బులు పంచి విన్ అయిన మేము మాతోన డబ్బులు ఉంటే పంచడం కాదు, జనాలకు భారతదేశ జనాల పైన, అంటే నా కుటుంబం భారతదేశం అనేటువంటిది నా కుటుంబం, నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు ఈ యొక్క డీజిల్ కోసం కానీ పెట్రోల్ కోసం కానీ ఇబ్బంది పడొద్దు అనేటువంటి ఉద్దేశంతోన మోడీ గారు ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ అనేది పడకుండా, సెంట్రల్ ట్యాక్స్ అనేది పడకుండా పెట్రోల్ రేటు యాక్చువల్లీ 30 రూపాయలకి లీటర్ అయ్యేది 110 రూపాయలకి తీసుకొని పోయారు. జిఎస్టీలో పెడితే అదే 35 రూపాయలకి ఒక లీటర్ పెట్రోల్ వస్తుంది అని చెప్పేసి దానికి ఏం చెప్తారు? జిఎస్టీలో పెట్టాలంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఆ యొక్క దాంట్లో సంతకాలు పెట్టాల్సి ఉంటుంది, దానికి ఓకే చెప్పాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి బడే సాబ్ దగ్గరికి ఎన్నోసార్లు పోయారు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు మోడీ గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఉంటాయి. ఆ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఉన్నటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ పైన వివక్ష చూపిస్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నందుకు అక్కడికి ఎక్కువ నిధులు పంపిస్తున్నారు. తెలంగాణ గోదావరి కూడా ఆంధ్రాకి గోదావరి నీకున్నటువంటి దాంట్లో కేటాయించిన నీళ్ళల్లో వాడుకునికి దిక్కు లేదనేటువంటిది మన నిపుణులు చెప్తున్నారు. దిక్కున్నా లేకపోయినా మన ఇప్పుడు సార్ నేనేమంటున్నా, నీకు ఒక 10 లీటర్ల నీళ్ళు కావాలనుకుంటుంది సార్, నీకు వాడుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. ఆయన రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? చాలా బాగున్నా సార్. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణలో స్ట్రాంగ్ కాలేకపోతుంది? స్ట్రాంగ్ కాలేదని ఎవరంటున్నారు? మా నంబర్స్ చూస్తే మనకు తెలుస్తుంది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ దాన్ని బట్టి చూస్తే బూత్ స్థాయిలో దాదాపుగా 40 లక్షల మంది ఉన్నటువంటి సంఖ్య, అంటే మా కార్యకర్తల సంఖ్య లేకపోతే మా సభ్యత్వాల సంఖ్య 40 లక్షల మంది. బూత్ లెవెల్లో 80% బూతులని ప్రతి గ్రామంలో వేసుకున్నటువంటి తెలంగాణలో ప్రతి గ్రామంలో వేసుకున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ అనేటువంటిది ఉంది. ఏ పార్టీకి దేశంతో పాటు రాష్ట్రంలో కూడా ఏ ఇతర పార్టీలకు లేనంతటువంటి పటుత్వం దీంట్లో ఉంది. ఖచ్చితంగా వెనకబడి ఉంది. అంటే మీరు అధికారంలోకి రాలేకపోతున్నారు. మరి అధికారంలోకి రావడానికి రకరకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు, ఆర్థిక పరమైన కారణాలు ఉండొచ్చు. ఎందుకు మమ్మల్ని బీజేపీయే నంబర్ 1 పార్టీ? మీకు అధికారంగా రావడానికి ఆర్థిక పరంగా అయితే ఇబ్బందులు ఉంటుందని ఎవరు అనుకుంటారు? ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటుందని మీరు నేను అనుకోవడం. ఒక ఎలక్షన్ కొట్లాడాలి అంటే రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్, రకరకాలైనటువంటి దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పార్టీ అనేటువంటిది జనాల్లోకి వెళ్ళకపోవడానికి చాలా మంది చూసేటువంటి
ఉద్దేశం ఏంటంటే వీళ్ళు సమర్థవంతంగా ఉన్నారా లేరనేటువంటిది చూస్తారు. ఒకటి డబ్బులు అనేటువంటిది ఎవ్వరు అవునన్నా కాదన్నా డబ్బులు అనేటువంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఎలక్షన్స్ అనేటువంటిది నగ్న సత్యం. అది మీ పార్టీ కూడా డబ్బులు పంచే అధికారం మేము డబ్బులు పంచుంటే ఆటోమేటిక్ గా ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవారు. అంటే ఇప్పుడు కేంద్రం అనుకోండి సార్, డబ్బులు వంచి విన్ అయిన మాతోన డబ్బులు ఉంటే పంచడం కాదు, జనాలకు సంక్షేమ పథకాలని అభివృద్ధిని చూపించి మేము అధికారంలోకి రావాలని చూస్తున్నాం. 50 సంవత్సరాలుగా విసిగి వేజారిపోయినటువంటి 55 సంవత్సరాలు విసిగి వేజారిపోయినటువంటి జనం, కాంగ్రెస్ తో విసిగి వేజారిపోయినటువంటి జనం ఈ రోజు కేంద్రంలో 12.5 సంవత్సరాల నుంచి దేదీప్యమానంగా మన గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, మోడీ గారి హయాంలో నడుస్తుంది అనేటువంటిది నగ్న సత్యం. ఆయన నడిపిస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి గవర్నమెంట్ లో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా మనం ఇంత హ్యాపీగా ఈ రూమ్ లో కూర్చొని ఈ విధమైనటువంటి బ్రాడ్కాస్ట్ చేస్తున్నాము అంటే అది మోడీ గారి పుణ్యమని నేను అంటున్నాను, జనాలు అంటున్నారు. అందరూ ఆలోచించవలసిన విషయం దీని గురించి. ప్రపంచ దేశాలు ప్రతి ఒక్కరూ పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను పెంచితే మనం పెట్రోల్ ధరల నుంచి జనాలని కాపాడడానికి 10 రూపాయలు డీజిల్ పైన, 10 రూపాయలు అనేటువంటిది పెట్రోల్ పైన తగ్గించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఎలాంటి ట్యాక్స్ లేకుండా డీజిల్ అనేటువంటిది ప్రజలకు అందుతుంది అంటే ఎలాంటి ట్యాక్స్ లేదు. ఇక్కడ వేస్తున్నటువంటి 36.7% ట్యాక్స్ తప్ప, తెలంగాణలో వేస్తున్నటువంటి ట్యాక్స్ తప్ప కేంద్రం నుంచి ట్యాక్స్ లేదు అనేటువంటి చెప్తున్నాం. కేంద్రంలో 10 రూపాయలు ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఆయిల్ ఏదైతుందో వాళ్ళకి తగ్గించేసరికి వాళ్ళు రేట్లు పెంచలేదు. కానీ ప్రతి దేశంలో సప్లయింగ్ చేసే వాళ్ళు రేట్లు పెంచేసి జనాల పైన భారం మోపుతున్నారు. భారతదేశ జనాల పైన అంటే నా కుటుంబం, భారతదేశం అనేటువంటిది నా కుటుంబం, నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు ఈ యొక్క డీజిల్ కోసం కానీ పెట్రోల్ కోసం కానీ ఇబ్బంది పడొద్దు అనేటువంటి ఉద్దేశంతోన మోడీ గారు ఆ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. వెనక్కి మీరు అన్న దాంట్లోనే ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ అనేది పడకుండా, సెంట్రల్ ట్యాక్స్ అనేది పడకుండా పెట్రోల్ రేటు యాక్చువల్లీ 30 రూపాయలకి లీటర్ అయ్యేది 110 రూపాయలకి తీసుకొని పోయారు. జిఎస్టీలో పెడితే అదే 35 రూపాయలకి ఒక లీటర్ పెట్రోల్ వస్తుంది అని చెప్పేసి దానికి ఏం చెప్తారు? జిఎస్టీలో పెట్టాలంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఆ యొక్క దాంట్లో సంతకాలు పెట్టాల్సి ఉంటది, దానికి ఓకే చెప్పాల్సి ఉంటది. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి నేను ఓకే చెప్పను అంటున్నాడు కదా. అది నన్ను ఎందుకు చోటే సాబ్ ఓకే అన్నాడు. బడే సాబ్ చోటే సాబ్ అనేటువంటిది పక్కన పెడితే ఆయనకు వచ్చేటువంటి జనాలను హింసిస్తేనే నాకు ఆమ్దాన్ వస్తుంది అనుకుంటున్నాడు. కాబట్టి దానికి మనం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు బడే సాబ్ ఎప్పుడైనా సరే రాజ్యాంగం ప్రకారం వీళ్ళిద్దరు, మోడీ గారు గాని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గాని, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఉంటాయి. ఆ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ఒకరినొకరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నారు కాబట్టి కలవలసి వస్తుంది. కలిసినంత మాత్రాన ఆయన చెప్తే ఈయన వింటాడు, ఈయన చెప్తే ప్రతిదీ ఆయన వింటాడని కాదు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా నీకేమేం కావాలో నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా కేంద్రం నుంచి ఎటువంటి నిధులు ఇవ్వాలనో, ఎటువంటి దాంట్లో ఇవ్వాలనో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు అనేటువంటి ఖచ్చితంగా ఆ నిధులు కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ పైన వివక్ష చూపిస్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నందుకు అక్కడికి ఎక్కువ నిధులు పంపిస్తున్నారు. తెలంగాణ గోదావరి ఆంధ్రాకి గోదావరి నీకున్నటువంటి దాంట్లో కేటాయించిన నీళ్ళల్లో వాడుకునికి దిక్కు లేదనేటువంటిది మన నిపుణులు చెప్తున్నారు. దిక్కున్నా లేకపోయినా మన ఇప్పుడు సార్ నేనేమంటున్నా, నీకు ఒక 10 లీటర్ల నీళ్ళు కావాలనుకుందాం సార్, నీకు వాడుకోవడానికి సోర్స్ లేదు. 10 లీటర్ల నీళ్ళు ఉంచుకోవడానికే సోర్స్ లేదు. ఉంచుకోవడానికి సోర్స్ లేదని నేను చెప్పట్లేదు.
నీటికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నారు. అటువంటప్పుడు నీకు ఏం కేటాయించినా ఇంత ముందుకు ఉన్నటువంటి గవర్నమెంట్ లో కేసీఆర్ గారు పోయి నాకు ఇంతే చాలని సంతకాలు పెట్టొచ్చిండ్రు. దానికి సంబంధించి మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళామని చెప్పిండ్రు. మళ్ళీ పంచాయతీలు అవుతున్నాయి. నీకేమైనా ఎక్కువ కావాల్సి వస్తే ఆ ట్రిబ్యునల్లో తీసుకోండి అని చెప్తున్నారు. ట్రిబ్యునల్ నుంచి నువ్వు వాదించి తీసుకోవాల్సిందే తప్ప కేంద్ర ప్రభుత్వం దానికి నీకు సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఇండియా మొత్తంలో వరద మీద డ్యామ్ కట్టినది ఎక్కడా లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కి ఆ ఫెసిలిటీ ఎందుకు ఇస్తున్నారు? తెలంగాణ వరద నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఇట్లా దుర్మార్గంగా వాడుకుంటుంది. రేపు మనకు యూజ్ అయినప్పుడు తెలంగాణకి మోసం చేసే విధంగా బీజేపీ అప్రూవల్ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? బీజేపీ అప్రూవల్ ఇచ్చింది కదా, దానికి ఉన్న నామ్స్ ప్రకారము చేస్తే నామ్స్ ప్రకారమే ఇస్తారు ఎవరైనా సరే. ఎట్లా పడితే అట్లా ఇవ్వడానికి ఉండదు. నేను ఈ రూమ్ లో కూర్చొని మాట్లాడినంత సులువుగా అవనేటువంటిది రావు. కాళేశ్వరానికి సంబంధించినటువంటి జాతీయ హోదా ఇయ్యలేదు, అది ఇయ్యలేదు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ఇవ్వకపోవడము, దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడము, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఇవ్వకపోవడము, ఏది అన్ని దాచుకొని దోచుకోవాలనేటువంటి ఉద్దేశంతోన కేంద్రానికి ఎటువంటి ఫైల్స్ ఇవ్వకుండా, ఎవరికి తెలియదు, జనాలకు తెలియదు, జనాలకు మేము ఏం చెప్తే అదే నిజం అనుకుంటారు అనే ఉద్దేశంతోన మైక్ల ముందు కూర్చొని మాట్లాడితే కాదు. ఉన్నటువంటి ఫ్యాక్టులను తెలుసుకోవాలంటే మనం అన్ని పరిశీలించిన తర్వాత మాట్లాడాల్సి వస్తుంది. నేను కూడా మీరు మాట్లాడినట్టే ఏది పడితే అది మాట్లాడవచ్చు, నేను మైక్ ఉంది కదా అని. కానీ నేను ఒక పార్టీ తరపున మాట్లాడుతున్నాను కాబట్టి, నేను ఉన్నది లేనిది మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడట్లేదు. నేను కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు, జనాలకు నా విషయాన్ని చెప్పొచ్చు. కానీ జనాలకు నిజాలు మాత్రమే తెలియాలి, జనాలు నిజాలు గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు చూసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ, రైతులకు ఇచ్చిన హామీలు కానీ, మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, తర్వాత ఈ యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలు కానీ ఆ యొక్క ఆర్టీసీ ఫ్రీ అనేటువంటిది ఒక దాన్ని పెట్టుకొని ఇప్పటికీ దానిపైన 4 సార్లు 5 సార్లు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టింది. 10,000 కోట్లు మిగిలిచ్చినాం, 20,000 కోట్లు మిగిలిచ్చినాం, అన్ని కోట్లు మిగిలిచ్చినాం అని మన పెద్ద మీటింగ్ పెట్టింది. సార్, ఎక్కడికి వెళ్ళి మిగిలిచ్చినావు, ఎవరు తిరిగితే మిగిలిచ్చినావు, ఎందుకు మిగిలిచ్చినావు? అంత మిగిలిచ్చినప్పుడు ఆర్టీసీకి అప్పులు ఎందుకు వస్తుంది? ఆర్టీసీకి రిలీజ్ చేసినటువంటి డబ్బులేంది? అది చెప్పకుండా మేము మహిళలకు 10,000 కోట్లు మిగిలిచ్చినాం అని చెప్తున్నాం. మహిళలకు 10,000 కోట్లు మిగిలిచ్చినావు, కరెక్టే, సంతోషం, చప్పట్లు కొట్టవలసిన విషయమే. కానీ నువ్వు 10,000 కోట్ల రూపాయలు మీరు ఆర్టీసీకి ఇచ్చారా అనేటువంటిది ఒకటి. ఆర్టీసీకి ఇస్తే అప్పులలో ఎందుకు ఉంది ఆర్టీసీ అంటున్నా, అది ఒకటి. ప్లస్ టికెట్ రేటు మగవాళ్ళకి పెంచేసి ఆడవాళ్ళ మీద ఫ్రీ అని చెప్పేసి చేస్తున్నా అని కూడా విమర్శలు ఉన్నాయి. దానికి కూడా ఒకటి ఏంటంటే, అంటే ఇక్కడ దగ్గర ఒకటే సార్, ఎవడు ఏ ప్రభుత్వము, ఏ రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ గారు కానీ, తిరుపతి రెడ్డి కానీ, ప్రదీప్ కానీ ముఖ్యమంత్రి అయినా కూడా జేబులకి వెళ్ళి ఇవ్వరు. నీతోనూ గుంజుకొని పెట్టాల్సిందే. నీకున్నటువంటి సంక్షేమము, అభివృద్ధి అనేటువంటివి 2 ఉంటాయి. సంక్షేమం అనేటువంటిది చూస్తున్నారు, సంక్షేమం పేరుతో అభివృద్ధి అనేటువంటిది కుంటుపడిపోయింది. మనము ఈ సంక్షేమం పేరు చెప్పి అన్ని ఫ్రీ 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 అని చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఓకే, ఏదో విధంగా అధికారంలోకి వచ్చినావు, సంతోషం. అప్పుల తెలంగాణగా మార్చిండు అనేటువంటి కేసీఆర్ గారి మాటలను తిడుతూ నువ్వేం చేసినావంటే, మళ్ళీ సంవత్సరానికి 365 రోజులు ఉంటే ప్రతిరోజు దాదాపుగా 75 నుంచి 79 లక్షల కోట్ల రూపాయలు రోజు అప్పు చేసి బతికినంత పరిస్థితి. ఎన్ని రోజులు అంటే 363 రోజులు అప్పు చేసి బతికింది తెలంగాణ. ఎన్ని రోజులు ఖాళీగా ఉంది అప్పు చేయకుండా అంటే 2 రోజులు ఖాళీగా ఉంది. మరి ఇక్కడ సారు ఇక్కడ ఉన్నాడా, ఢిల్లీ ఉన్నాడా? ఢిల్లీ ఇక్కడనే ఉన్నట్టేనేమో అప్పు చేస్తున్నానేమో. మరి 363 రోజులు అప్పు చేసి చరిత్ర సృష్టించిండు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మనం ఈ రోజు ప్రతిరోజు అప్పు లేకుండా డెవలప్మెంట్ అనేటువంటిది ఏం చేసిరో మీరు అడగాల్సింది రేవంత్ రెడ్డి గారిని అడగాలి. నాకైతే ఏం కనిపిస్తుంది. మా డెవలప్మెంట్ ఏమైనా ఉంటే చెప్పండి, మాట్లాడదాం దాని గురించి. మొన్న ఇచ్చిన కాగు లెక్కల ప్రకారం తీసుకున్నటువంటి అప్పులు, కాగు లెక్కల ప్రకారం 100% అప్పులు తీసుకోవాలంటే 128% అప్పులు తీసుకున్నారు.
100% దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటే FRB. 28% FRBMS ప్రకారం 28% అప్పులు ఎక్కువ తీసుకున్నారు. అది మరి సెంట్రల్ పర్మిషన్ సెంట్రల్ పర్మిషన్ సెంట్రల్ 28% సెంట్రల్ పర్మిషన్ అది ఒకటి. లేకుండా తీసుకుందా? అంటే సెంట్రల్ బీజేపీ పర్మిషన్ వెనకాల కూడా హస్తం ఉందన్నట్టే కదా. బీజేపీ ఇక్కడ ఏమంటున్నా, మీరు బీజేపీ గురించి గవర్నమెంట్ గురించి కానీ నేను ఒకటే మాట్లాడుతున్నా. ఇక్కడ నడిపిస్తున్నటువంటి గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి గారి గురించి అవును. మాట్లాడుతున్నా. ఇక్కడ అక్కడ అప్పులు ఇచ్చిన అంటే FRB పరిమితి దాటి తీసుకునే హక్కు పర్మిషన్ లేకుండా అది సెంట్రల్ నుంచి ఆ లేకుండా సంస్థ తీసుకోవచ్చా? ఆ సంస్థ అనేటువంటిది కాగు లెక్కల ప్రకారం చేస్తున్నటువంటి దాంట్లో కాగు లెక్కల ప్రకారం బయటపడ్డది. మీరు ఇదే విధంగా ముందలు కోరితే ఆర్థిక సంక్షోభం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది, చూసుకోండి అనేటువంటి విషయాన్ని కాగు చెప్పింది. తిరుపతి రెడ్డి చెప్పట్లేదు. అది కేంద్రం పర్మిషన్ ఇచ్చినా, న్యూ పర్మిషన్ ఇచ్చినా ఈ అప్పులు మొత్తం కట్టాల్సింది ఎవడయ్యా అంటే ఎవడు? తెలంగాణ ప్రజలే అప్పులు కట్టాలి. తెలంగాణ ప్రజలు అప్పులు కట్టాలంటే ఏం చేయాలి? మన మీద మళ్ళీ భారం పెరుగుతుంది. భారం పెంచుకోవాలి, మళ్ళీ మనం ట్యాక్సులు ఎక్కువ పెంచుకోవాలి, మళ్ళీ మనం పెట్రోల్ పైన ట్యాక్సులు పెంచుకోవాలి, మళ్ళీ మన పథకాల పైన, మన నిత్యావసర సరుకుల పైన ట్యాక్సులు పెంచుకోవాలి. దీని భారం ఎవరి పైన పడుతుంది అంటే సామాన్య ప్రజల పైన పడుతుంది. రేవంత్ రెడ్డి గారి పైన, ఉన్నటువంటి మంత్రుల పైన పడట్లేదు. నీలాంటి సామాన్య ప్రజల పైన ఈ యొక్క భారం అనేటువంటిది పడుతుంది. ఈ భారంతో పాటు సారు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థుల బకాయిలు రోజు అంటే ఇప్పటికీ దాదాపుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఈ 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అనేటువంటిది 7,500 కోట్ల రూపాయలు చెల్లించక గత 4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ లో చాలా మంది, దాదాపుగా 13 నుంచి 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పథకం ఏదనంటే ఫీజు రియంబర్స్మెంట్. అది కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన మహానుభావుడు, చాలా మంది పేద విద్యార్థులు ఆయన కోసం, ఆయన మా పార్టీ కాకపోయినా ఆయన ఆ పథకాన్ని ప్రారంభించారు. అద్భుతమైనటువంటి పథకం అది. పేద విద్యార్థులు చదువుకున్నారు, ఇంజనీర్లు అయ్యారు, మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది లేకపోవడం వల్ల 13 నుంచి 14 లక్షల మంది విద్యార్థులు ఏం చేయాలనో పాలిపోని స్థితిలో ఉన్నారు. ఆ కాలేజీలకు బకాయిలు పడితే కాలేజీలు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే, మీకు గవర్నమెంట్ ఇవ్వకపోతే విద్యార్థులతో వసూలు చేసుకోండి, విద్యార్థులతో వసూలు చేసుకున్న తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేస్తే విద్యార్థుల పైసలు మళ్ళీ వెనక్కి ఇవ్వండి. ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో కొన్ని లక్షల రూపాయలు ఫీజులు చెల్లించాలంటే ఒక పేద విద్యార్థి ఆ ఫీజులు చెల్లించలేక, ఇంటి దగ్గర ఏం చేయలేక ఆత్మహత్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. కాలేజీ యాజమాన్యం ఏదైతుందో ఉన్నటువంటి కాలేజీలు బంద్ చేసుకొని విద్యార్థులు ఎవడు రా, ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే ఎవడు వస్తాడు? ఎవడు రాడు. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల కాలేజీలు బంద్ చేస్తే అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు వాళ్ళందరూ నిరుద్యోగులు, గవర్నమెంట్ ఉన్నత చదువులు చదువుకొని గవర్నమెంట్ అవకాశం కల్పిస్తుందేమో అనేటువంటి ఆశతోన ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక ఎక్కడో దగ్గర ప్రైవేట్ కాలేజీలలో పనిచేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితులలో ఈరోజు వాళ్ళు కూడా దిక్కు దివాన్ లేకుండా దిక్కు దోచని స్థితిలో దేవుడే దిక్కు అనే కాన్సెప్ట్ తో ఇంట్లో వెళ్ళి పడుకుంటున్నారు తప్ప ఎవరిని ఏం అడగాలని అర్థం కావట్లేదు. ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ ఈసారి ఏం చేస్తున్నారంటే, మంత్రులు రాష్ట్రానికి వెళ్తారు, సారో రాష్ట్రానికి వెళ్తాడు, వస్తాడు, పోతారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చినావు కదా సారు, కనీసం ఒక 7,500 కోట్లు ఇస్తే ఇంతమంది విద్యార్థులు, పేద విద్యార్థులు, ఐఐటిలో సీట్ వచ్చిన వాళ్ళు, ఎన్ఐటిలో సీట్ వచ్చిన వాళ్ళు, ఉన్నత చదువుల కోసం సీట్లు వచ్చిన వాళ్ళు కూడా సర్టిఫికెట్లు, కాలేజీలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పడంతో ఇక్కడ తల్లిదండ్రులను అడగలేక, అక్కడ ప్రభుత్వము ఇయ్యక, ఇక్కడ వీడు సర్టిఫికెట్లు ఇయ్యక ఉన్నత చదువులో మొహం దగ్గరికి వెళ్ళి, అక్కడ గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడే ఆగిపోయి ఉన్నారు. అటువంటి వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఈరోజు ప్రైవేట్ స్కూళ్లకు, కాలేజీలకు రేవంత్ రెడ్డి గారు పోయి ఇనాగ్రేట్ చేస్తున్నారు. దాని తర్వాత 18 లక్షల స్కూళ్ళు అని ఏదో తడబడి రాంగ్గా చెప్పారు. ప్లస్ వాళ్ళకు చెప్పడానికి ఇంతమంది ఇంత పైసలు ఖర్చు పెడుతున్నా కూడా మంచి విద్య అనేది
గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలలో లేదంట. మరి గవర్నమెంట్ ఎవరిది ఉంది? గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు అనేటువంటివి అసలు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ సెంట్రల్ దీని మీద సార్ ఒకటి ప్రతి దానికి చేస్తుందా చేయదా? ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎడ్యుకేషన్ అనేటువంటిది నీ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విషయము, రాష్ట్రం చూసుకోవాల్సినటువంటి విషయము. కొన్ని రాష్ట్రం చూసుకుంటది, కొన్ని కేంద్రం చూసుకుంటది. ప్రతి దానికి తీసుకుపోయి కేంద్రానికి మనం ముడిపెట్టలేం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ముడిపెట్టలేం. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కేంద్రం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఉన్నత చదువుల కోసం 269 కోట్లు బడ్జెట్ కేటాయించింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 69 కోట్ల రూపాయలు యాడ్ చేయాలి. అంటే 70-30% యాడింగ్ అనేటువంటి ఉంటుంది. దానికి 69 కోట్ల రూపాయలు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము కేవలం 69 కోట్లు ఇవ్వలేక 239 కోట్లు ఈ వారము కేంద్రంకి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈయన అప్పులు తీసుకొచ్చి విద్యార్థులకు చేయక, పథకాలు చేయక, అభివృద్ధి చేయక ఏం చేస్తున్నాం సార్ అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, మెయిన్గా తెలంగాణ కాంట్రాక్టర్లు కాదు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఈ యొక్క డబ్బులు చెల్లించి 10%, 12%, 15% కమిషన్లు తీసుకొని డబ్బులు దండుకుని మన కేంద్ర పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కేంద్ర పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పంపించడం. కేరళలో ఎలక్షన్స్ ఉంటే కేరళకు, మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉంటే మహారాష్ట్రకు, కలకత్తాలో ఎలక్షన్స్, అస్సాంలో ఎలక్షన్స్ అస్సాంకు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం కేటాయించాల్సిన సొమ్ముని పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ కోసం ఉపయోగించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు బీజేపీ వేరే రాష్ట్రాల్లో గెలవడానికి కారణం కూడా వేరే దగ్గర గెలిచిన పైసలు. నేనేమంటే కేంద్రానికి సంబంధించినటువంటి డబ్బుల గురించి కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి నేను ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం నేను మీకు వివరిస్తున్నాను. నేను పక్క రాష్ట్రాల గురించి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక 4 రోజులు వీళ్ళందరూ డబ్బులు తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకు పంచొచ్చు. మరి ఎందుకు రాష్ట్రం మొత్తం దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, వీళ్ళు డబ్బులు తీసుకుపోయేది ఇవన్నీ ఎందుకు పట్టుకోలేకపోతుంది సార్? ప్రతిదాన్ని దొంగతనం చేసే ప్రతిదాన్ని ఏం పని పాట లేకుండా కేంద్రం తెలంగాణ పైన ఫోకస్ పెట్టుకొని కూర్చోడం కాదు. 24 గంటల్లో 18 గంటలు దేశం అభివృద్ధి చెందాలి, దేశ ప్రజలు బాగుండాలి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు బాగుండాలి, దేశం ఉన్నటువంటి సంబంధించినటువంటి ఒక ధర్మాన్ని, ఒక న్యాయాన్ని మనం సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేటువంటిది పనిచేస్తుంది. ఈరోజు బీజేపీ పార్టీ ఏం చేసిందంటే, మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పని బీజేపీ పార్టీ ఇస్తున్నటువంటి దాంతో, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఫండ్తోనే అవి వ్యవహారం అనేటువంటిది నడుస్తుంది. చూసుకుంటే ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని, అంటే 55 నుంచి 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ భారతదేశాన్ని ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని కాపాడలేకపోయింది. కొన్ని వేల గ్రామాలకు కరెంటుని ఇవ్వలేకపోయింది. కేంద్రం అనేటువంటిది ఇప్పుడు ఇస్తున్నటువంటి బడ్జెట్లోనే 15వ ఆర్థిక ప్రణాళికా సంఘం బడ్జెట్లో ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి దాంట్లో కొన్ని లక్షల మందికి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా మరుగుదొడ్ల నిర్మాణం అనేటువంటిది జరిగింది. కేంద్రం ఇస్తున్నటువంటి నిధులతోనే మురికి కాలువల నిర్మాణం అనేటువంటిది జరిగింది. కేంద్రం ఇస్తున్నటువంటి నిధులతోనే సీసీ రోడ్ల నిర్మాణం అనేటువంటిది జరిగింది. కేంద్రం ఇస్తున్నటువంటి నిధులతోనే అక్కడ ఉన్నటువంటి కల్లాలను, రైతులకు సంబంధించిన కల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోనే పని దినాలను పెంచడం జరిగింది. రోజువారీ కూలీలకు సంబంధించి
మన దాని పని దినాలను పెంచడం జరిగింది. అంటే ప్రతిదీ కేంద్ర బడ్జెట్లో కేటాయించకుండా ఏ ఒక్క పైసా నీవు సొంతంగా ఇక్కడ నుంచి చేయట్లేదు. నువ్వు ఏం చేస్తావు అంటే ట్యాక్స్లు అనేటువంటిది వసూలు చేసి ఈ ట్యాక్సులు మొత్తం మేమే పంపిస్తున్నాం, హైదరాబాద్ ట్యాక్స్లు హైదరాబాద్కే రావాలి, ఆ ట్యాక్సులు తెలంగాణకే రావాలి, తెలంగాణలో నుంచి లక్షల కోట్లు తీసుకోపోతున్నారు. నీవు తీసుకున్నటువంటి డబ్బులలో, నీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులలో దాదాపుగా 42 నుంచి 43% నీకు రివర్స్ వస్తుంది. మరి బీహార్ కింద వస్తుంది సార్. ఇది దేనికైనా సరే దాని బడ్జెట్ అనేటువంటిది కేటాయించినప్పుడు ఒకే ఇంట్లో ఉన్న మధ్యప్రదేశ్, ఒకే సార్ ఒకటి ఏంటంటే నీవు హైదరాబాద్ నిధులను తీసుకుపోయి మహబూబ్ నగర్ లో ఖర్చు పెట్టొద్దు, హైదరాబాద్ లో ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం హైదరాబాద్ లో ఖర్చు పెట్టడం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి సమానంగానే పనిచేయాలి. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాలి. అంత్యోదయ అభివృద్ధి ఉద్దేశంతో బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది నడుస్తుంది. ఎవరైతే చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అభివృద్ధి చెందేంత వరకు, ఆ చిట్ట చివరి వ్యక్తికి అందేంత వరకు, అభివృద్ధి ఫలాలు అందేంత వరకు బీజేపీ నాయకత్వం పనిచేస్తుంది, బీజేపీ గవర్నమెంట్ పనిచేస్తున్నటువంటిది మోడీ గారు చెప్తున్నటువంటి విషయం. అంత్యోదయ స్కీమ్లో ఏ ఒక్క వ్యక్తికి డైరెక్ట్గా నేరుగా డబ్బులు చేరే విధంగా ప్లాన్ చేస్తే కానీ, పథకాలు డైరెక్ట్గా కాకుండా మధ్యవర్తిత్వంతో ఎక్కడ స్కీమ్స్ కానీ స్కామ్స్ కానీ డైరెక్ట్ ఏదైతే వ్యక్తి ఉందో ఆ వ్యక్తికి చేరే విధంగా ఆ స్కీమ్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే వీధి లైట్లకు సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకరికే వీధి లైట్లకి ఇచ్చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినట్టుంది. వాడు దాదాపుగా 90% 80 నుంచి 90% ప్రస్తుతానికి లైట్లు పనిచేయట్లేవు. వాని కాంట్రాక్ట్ ఏంది, నా కాంట్రాక్ట్ బిల్లులు ఇస్తే, నేను వేసినటువంటి కాంట్రాక్ట్ బిల్లులు ఇస్తే ఇవి మళ్ళీ మార్చిస్తా. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ గారి గవర్నమెంట్తో ప్రస్తుతానికి ఫండ్సే లేవు. ఆయన అప్పులు తెచ్చి ఈ వీళ్ళకి ఇచ్చి దాని నుంచి కమిషన్ తీసుకునడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు నియమించినటువంటి ఒక కాంట్రాక్టర్, కేసీఆర్ గవర్నమెంట్ నియమించినటువంటి కాంట్రాక్టర్ రేవంత్ గవర్నమెంట్కి నచ్చట్లేదు. వాడు అవి పైసలు ఇస్తేనే నేను వదిలిపెట్టిపోతా అంటాడు. ఈయన పైసలు ఇయ్యడు, వాడు వదిలిపెట్టిపోడు, ఆడ దీపాలు వెళ్ళడు, మళ్ళీ అదే ముసుగులో ఉండిపోయింది. వీళ్ళని సామాన్య జనాలను పట్టించుకునే పరిస్థితులు కాకుండా ఈ 5 ఏళ్ళు పనిచేస్తున్నాం, ఈ 5 ఏళ్లలో ఎంత దండుకోవాలో అంత దండుకోవాలి, ఎన్ని భూములు సంపాదించాలనో అన్ని భూములు సంపాదించాలి. విద్యార్థులను పట్టించుకునేది జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. కనీసం ఇప్పుడు వీధి లైట్ల గురించి అనేటువంటిది మాట్లాడుతూ పాటు మన తెలంగాణ రాష్ట్రంలో 1032 హాస్టల్స్ ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి. దాదాపుగా 7.5 లక్షల మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నటువంటి వాళ్ళు 662 హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. ప్రైవేట్ అంటే ప్రైవేట్కి సంబంధించినటువంటి బిల్డింగ్లలో వాళ్లకు కూడా అద్దెలు చెల్లించకుంటే వాళ్ళు ఆ అద్దె భవనాలకు ఓనర్లు వచ్చి మాకు అద్దె చెల్లించాలని తాళాలు వేసిన పరిస్థితి మనం అక్కడ రోజు చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి అద్దె ఎంత ఉంటుందండి? 20,000, 30,000, 40,000, 50,000. ఆ అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ వెళ్తున్నాయి డబ్బులు? మొత్తం ఎక్కడ వెళ్తున్నాయని చూసుకుంటే ఆలోచిస్తే మళ్ళీ కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాయి, మళ్ళీ అవే కమిషన్లు, అవే కాంట్రాక్టర్. ఇక్కడ మనం ఈ విద్యార్థులకు సంబంధించి అన్యాయం జరిగితే, విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ గా రిలీజ్ చేయకపోతే బీజేపీ పార్టీ తరపున రామచంద్రరావు గారి చేసినటువంటి నిర్ణయం ఏంటంటే, మా ప్రెసిడెంట్ గారు చేసుకున్నటువంటి నిర్ణయం, విద్యార్థులందరితో కలిసి రోడ్లపైకి వచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధంగా, ఒత్తిడి తెచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మెడలు ఉంచి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పించే పని మేము చేస్తామని చెప్తున్నాం. సూపర్ సార్. మరి తెలంగాణలో గవర్నమెంట్ అంత బాగాలేకపోతే, కాంగ్రెస్ పార్టీ అంత మంచి చేయకపోతే, మీరు బీజేపీ తరఫు నుంచి ఇక్కడ ప్రతి ఒక్క డిస్టిక్కి కేంద్రీయ విద్యాలయాలు పెట్టి జనాల్ని చదువుకునే విధంగా
సెంట్రల్ ఎందుకు సపోర్ట్ చేయలేకపోతుంది ఎక్కువ? సపోర్ట్ చేసినటువంటి డబ్బులనే తీసుకొని మళ్ళీ వాపస్, అంటే నేను ఇంత ముందుకే చెప్పాను మీకు ఒకటి, 239 కోట్ల రూపాయలు వాపస్ వెళ్ళిపోయినాయి సార్. 36, 39, 269. ఇప్పుడు దీని వల్ల జనాలకే నష్టం కదా సార్. నేనేమో మీరు సార్ ఒకటి, గవర్నమెంట్ చేస్తలేదు, మనము నష్టం, ఇచ్చే పైసలు కూడా వాపస్ నీవు నేను మాట్లాడుకొని ఇక్కడ నష్టం అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారమే సిస్టమ్ అనేటువంటి నడుస్తుంటది. ఓ రాజ్యాంగం ఉంటది, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంటది. ఉమ్మడి అవి ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సపరేట్గా ఉంటాయి, కేంద్రానికి సంబంధించిన సపరేట్గా ఉంటాయి. ఈ విధమైనటువంటి వ్యవస్థలో ఏదైతే ఉందో దాని చట్టం ప్రకారం ముందరికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ నీవు డైరెక్ట్గా వచ్చి చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండదు. అది ఆలోచించలేము. మీరు చదువుకున్న వ్యక్తులుగా, నేను చదువుకున్న వ్యక్తిగా మన కర్తవ్యం ఏంటంటే జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్లి జనాలని మేల్కొల్పే ప్రయత్నం చేయాలనేటువంటిది నా తాపత్రయం. ఇక్కడ మాట్లాడుతున్నది కూడా, గొంతు దించుకొని మాట్లాడుతున్నది కూడా ఏదో మనం కెమెరా ముందు మాట్లాడాలి, కెమెరా ముందు. ఇక్కడ ఉన్నటువంటి నిజాలు ఏవైతే నిజాలు ఉన్నాయో, ఇంత ముందుకు ఆ పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మొత్తం పెద్ద మీడియాని మొత్తం కొనేసింది ఆయన. గవర్నమెంట్ ఏం చెప్తే అదే రాస్తుంది పెద్ద మీడియాలు దాదాపుగా. కానీ నీలాంటి ఒక యూట్యూబర్లు, నీలాంటి చాలా మంది వ్యక్తులు జనాల దగ్గరికి జనాలు అంటే ఏదైనా ఒక సమస్య ఉన్నా, ఒక సమాచారం ఉన్నా జనాల దగ్గరికి తీసుకెళ్లేటువంటి కర్తవ్యాన్ని మీలాంటి వ్యక్తులు తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు ఈ మాటకు మాత్రమే జనాలకు అవగాహన కలుగుతుంది. మీలాంటి వ్యక్తులను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మనం మాట్లాడే ప్రతి విషయము జనాల దగ్గరికి వెళ్తే వాళ్ళు అవగాహన చేసుకొని వచ్చే ఎలక్షన్లో ఆలోచించి ఓట్లు వేయగలుగుతారు. ఒక మంచి గవర్నమెంట్ని ఎంచుకోగలుగుతారు. ఒక మంచి పని చేస్తున్నట్టు వ్యక్తిని ఎంచుకోగలుగుతారు. చాలా మంది ఇప్పుడు వాళ్ళకి తెలియక ఏదో రకంగా చేయాలి, డబ్బులు తీసుకొని వేయాలి, ఇంత మందు దాపతే ఓట్లు వేస్తారనేటువంటి భావన అనేటువంటిది తూడిపేయగలగాలి. మీరు ఒక యువకులుగా ఉన్నారు, ఇప్పుడు తూడిపేసే ప్రయత్నం నీవు నేను చేస్తే అయిపోతుందా సార్ అంటే అది ఈ రోజు అది అయిపోకపోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం, మనకు తెలిసినటువంటి సమాచారము తెలుసుకొని జనాల దగ్గరికి తీసుకెళ్తే రాబోయే ఎలక్షన్స్ లో ఒక మంచి వ్యక్తికి ఓటేయగలుగుతారు. ఆ ఓటేసే దిశగా మనం ప్రయత్నం చేద్దాం. ఒక మంచి గవర్నెన్స్ తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఎవడు ఇబ్బందులు పడొద్దు అనేటువంటిది కాన్సెప్ట్. తెలంగాణ గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా పర్లేదు, ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయినా పర్లేదు, జనాలకు కావాల్సింది సంక్షేమమా అభివృద్ధి అని చూస్తే, మీరు సంక్షేమ పథకాలు అనేటువంటిది తక్కువ చేసిన పర్లేదు, అభివృద్ధి అనేటువంటిది జరిగితే అభివృద్ధిలో భాగంగా నా ఇంట్లో ఒక ముసలవ్వకు ఒక 2,000 రూపాయలు వస్తున్నాయి. ముసలవ్వకు ఇవ్వడం న్యాయం. నువ్వేం చేస్తున్నావు అంటే ముసలవ్వకి ఇస్తున్నావు, అమ్మకి ఇస్తున్నావు, నాయనకి ఇస్తున్నావు, చెల్లెలకి ఇస్తా అని చెప్పి నువ్వు ఓట్లు వేపిస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు. 4,000 రూపాయలు ఇవ్వలేదు, 2,500 రూపాయలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తాను అవి 2,500 అవి ఇవ్వట్లేదు. నువ్వు అవన్నీ ఇస్తాను ఓట్లు వేపిస్తున్నావు. ఈ సంక్షేమం అనేటువంటిది నువ్వేం చేయాలి? చదువుకున్నటువంటి వ్యక్తికి 2,000 నిరుద్యోగం ఉన్నాడు కదా, చదువుకున్నటువంటి వ్యక్తికి అందుబాటులో ఆ మండలానికి ఒక అభివృద్ధి పథకం, ఒక అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేసి ఒక ఫ్యాక్టరీ కట్టించి ఆ ఫ్యాక్టరీలో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తే వాడే ఉన్న గ్రామం మన కుటుంబంలో ఉన్న అందరినీ పోషించుకునే అవకాశం ఉంటుంది. వాని కాళ్ళపైన వాడు నిలబడగలుగుతారు. వానికి ఆత్మగౌరవం ఉంటుంది. మన ఆత్మగౌరవం కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. అడక తినికైనా తెలంగాణ తెచ్చుకున్నది. విద్యార్థులు కొట్లాడింది అడక తినికైనా, నిరుద్యోగ వృత్తి కోసం కొట్లాడింది విద్యార్థులు తెలంగాణ కోసం. అడక తినికి కాదే. నిరుద్యోగులు కొట్లాడింది జాబ్ల కోసం కొట్లాడిండ్రా. తెలంగాణ ఎందుకోసం కొట్లాడిండ్రు? జాబ్ల కోసం కొట్లాడి నిధులు నియామకాల పేరుతో కొట్లాడినాగా. ఆ కొట్లాడినప్పుడు అటువంటి పరిస్థితులలో మన ఆత్మగౌరవం అడుక్కొని తింటే ఆత్మగౌరవం ఉందా? నీవిచ్చే నిరుద్యోగ వృత్తి ఇస్తే నాకు ఆత్మగౌరవం ఉందా? బలిదానాలు చేసినటువంటి వ్యక్తులకు ఎంతమందికి మీరు సహకరించారు? ఎంతమందికి ఎన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి? దాదాపుగా 1,400 మంది అని లెక్కలు తేలితే 1,400 మంది కుటుంబాలు ఆగమైపోయినది తెలంగాణ కోసం. అటువంటి తెలంగాణని ఈ అప్పుల తెలంగాణ మార్చడానికి మీ చేతిలో పెట్టింది. దాని గురించి మళ్ళీ ఒకసారి జనాలందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నిజంగా మీరు చెప్పినట్టు అంత మంచి చేయకపోతే మళ్ళీ బై ఎలక్షన్స్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఎట్లా విన్ అవుతుందంటారు? అదే మన పరిస్థితి, మన దురదృష్టకరం. ఏదైనా ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తారంటే, ఈరోజు మంచికో చెడుకో గవర్నమెంట్ అనేటువంటిది వచ్చింది. ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అన్నీ అదే గెలిచింది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు అవి. కానీ 10 సంవత్సరాల తర్వాత జనాలు చీకొట్టిండ్రు.
ఇప్పుడున్నటువంటి పరిస్థితి అది 10 సంవత్సరాలు కొట్టిన కానీ ఈయన 2.5 సంవత్సరాలకి ఈయన చిదరించుకుంటున్నారు. ఇంకా 2.5 సంవత్సరాల అధికారంలో ఉంది. ఇంకా 2.5 సంవత్సరాల అధికారం ఉంటే మా ఏరియాలో ఒక ఎమ్మెల్యే, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలవకపోతే మాకు నిధులు వస్తాయో రావు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పోటీస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ గెలవదు అనే గ్యారంటీ ఏముంది? లేకపోతే బీఆర్ఎస్ నీవు ఎవరి ముందర మీ మైక్ ఒక పని చేద్దాం, మీరు ఒక మైక్ తీసుకెళ్ళండి, గ్రామాల్లో ఒక్కసారి ఒక గ్రామంలో తిరగండి, నీకు ఇష్టం వచ్చిన గ్రామంలో తిరగండి, ఒక 10 మంది మూతికాడ మైకు పెట్టండి. రేవంత్ రెడ్డి గారిని తిట్టకుండా నిజంగా రేవంత్ రెడ్డి గారు అద్భుతము, కాంగ్రెస్ గవర్నమెంట్ అద్భుతం అని తీసుకొని రండి, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో అది గెలుస్తుందని నేను అప్పుడు మాట్లాడుకుందాం. చేయండి, ఆ పని చేయండి. బీఆర్ఎస్ రాదని కాన్ఫిడెన్స్ ఉందా? బీఆర్ఎస్ అనేటువంటిది ఆల్రెడీ దానికి బీఆర్ఎస్ ఇచ్చేసి ఇంటికి పంపించేసిండ్రు. ఇప్పుడున్నటువంటి వాళ్ళ అక్క కంటే అన్నకు పడదు, అన్న అంటే బావకు పడదు, బావ అంటే చెల్లెలకు పడదు. ఈ విధమైనటువంటి పరిస్థితులలో వాళ్ళందరూ వాళ్ళు కొట్టుకునే టైం సరిపోతుంది, కానీ జనాలను కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ కాదు సార్, అది ఫ్యామిలీ బాగా గుర్తుపెట్టుకోండి, అది ఫ్యామిలీ మ్యాటర్ కాదు సార్. నీవు ఎప్పుడైతే పార్టీలో ఉండి కొట్లాడుతున్నావో, పార్టీలో ఉన్నప్పుడు ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు బయటికి పొక్కకూడదని గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసినట్టు అన్ని అనదొక్కబడింది. మీరు తీసుకున్నటువంటి దాంట్లో, మీరు అక్రమంగా సంపాదించినటువంటి దాంట్లో వాటాలు వేయడంలో తప్పిదాలు జరగడం వల్ల ఈ పంచాయతీ అనేటువంటిది ఏర్పడ్డది. ఏం వాటాలు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దాంట్లో వాటాలు రాలేటువంటి ఉద్దేశంతో ఈ పంచాయతీ అనేటువంటిది మొదలైంది. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి సొమ్ము కోసం కొట్లాడుతుంది సార్. వాళ్ళ కుటుంబ సమస్యలు కాదు, కుటుంబం కోసం కొట్లాడ కాదు. ఇప్పుడు బీజేపీ వస్తే న్యాయంగా పనిచేస్తుందన్న కాన్ఫిడెన్స్ ఎట్లా తెచ్చుకోవాలి? తెలంగాణ ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు, ఏం నమ్మకం? తెలంగాణ ప్రజలకు మీరు రానప్పుడు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా మారరు అని కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది తెలంగాణ జనాలు? తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది వస్తే మా పైన నమ్మకం ఉందని నేను చెప్పట్లేదు. ఒకసారి టీఆర్ఎస్ను చూసిండ్రు 10 ఏళ్ళు, 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారిని చూస్తుండ్రు, కాంగ్రెస్ను చూసిండ్రు. ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము చేయకపోతే మళ్ళీ మమ్మల్ని కూడా ఓడగొట్టేటువంటి అవకాశం జనాలకు ఉంటుంది. ఒక 5 ఏళ్ళ అవకాశం ఇస్తే కదా మేము చేస్తామా చెయ్యమా అనేటువంటి తెలిసేది. ఇప్పుడు నేను చేస్తానే చెప్తున్నా, నువ్వు చేయమని అంటున్నావు, నేను ఏ విధంగా నిరూపించుకోగలుగుతా? చేస్తాను. అధికారం వస్తే మేము చేయగలుగుతామా లేదా అనేటువంటి తెలుస్తుంది. మేము ఇప్పుడు ఇంతవరకు 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ చూసిండ్రు, 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చూడబోతుండ్రు, 2.5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు 10 సంవత్సరాల్లో తెచ్చుకున్నటువంటి అపవాదం ఏదైతుందో 2.5 సంవత్సరాలలో దీనికి సంబంధించి అంతకన్నా ఎక్కువ రెట్లు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. రాబోయే 5 ఏళ్లలో బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.